హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లో లెమన్ రైస్ చేసేసాను. ఇంకా నిన్ననే ఎక్కువగా రైస్ చేశానండి, మార్నింగ్ లెమన్ రైస్ చేయాలని. సో లెమన్ రైస్ అయితే చేసేసాను. ఇక్కడేమో టీ చేసుకుంటున్నాను. టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగకపోతే అస్సలు ఆ రోజు మొత్తం హెడేక్గా ఉంటుంది. సో నాకు కూడా అంతే. అలాగే ఇక్కడ పాలు కూడా వేడి చేసి పెట్టుకున్నాను పెరుగు వేయడానికి. సో కిచెన్ని నైటే మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకుంటానండి. సో మార్నింగ్ అంత మెస్సీగా ఉండదన్నమాట. అయినా కానీ ఇప్పుడు కుక్ చేశాను కదండి, అందుకనే ఇలా అయిపోయింది. అండ్ సామాన్లు కూడా నిన్న లాస్ట్ డే నైటే మొత్తం క్లీన్ చేసేసుకుంటే షింక్ కూడా క్లీన్గానే ఉంటుంది. సో పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ ఉంటే ఇంకా టెన్షన్ అండి అసలుకి. తొందరగా ఏం చేయాలో ఏం లేదో అస్సలు అర్థం కాదు. ఇంకా అందుకని నైట్ ఇంకా ఎక్కువ రైస్ చేసి పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ లెమన్ రైస్ అయితే చేసేసానమాట. సో నాకైతే కంపల్సరీ టీ కావాల్సిందండి, లేదంటే ఆ డే మొత్తం ఇంకా హెడేక్గానే పోతుంది. ఇంకా పెరుగు తోడేయడానికి ఇలా సిల్వర్ గిన్నెల్ని వాడకూడదండి, స్టీల్వి అయితేనే బెటర్. సిల్వర్వి యూస్ చేస్తే హోల్స్ పడతాయి అన్నమాట దీనికి. సో నేను ఒకసారి అలాగే సిల్వర్ దాంట్లో వేసింటే మొత్తం అంతా హోల్స్ లాగా పడిపోయిందనమాట. అందుకని ఎప్పుడైనా కానీ పెరుగు వేసేటప్పుడు తోడేసేటప్పుడు ఇలా స్టీల్ వాటిలోనే వేసుకుంటే బాగుంటుంది. సో నా టీ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ పాట్ అయితే పెట్టేశాను. పెట్టి దీనికి ఒక ఓల్డ్ నైటీస్ ఉంటాయి కదండి, అదైతే చుట్టేసాను అనమాట. ఇక్కడ వాటర్ పెట్టినప్పటి నుంచి మేము ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగమండి అస్సలు. ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అస్సలు పెట్టామన్నమాట. సో పాట్ వాటరే యూస్ చేస్తాము. అసలు ఇక్కడ పెట్టినప్పటి నుంచి పిల్లలు ఈవినింగ్ ఆడుకోవడానికి వస్తారండి, మొత్తం క్లీన్ చేసేస్తారనమాట. ఇంకా ఏమంటామని ఇంకా చిన్నపిల్లలు వాటర్ అంటుంటే ఇంకా ఇవే తాగుతూ ఉంటారు చల్లగా ఉన్నాయని, ఇంకా అట్లే వదిలేస్తానమాట ఇంకా. సో ఇక్కడ చూడండి మా టీ మొత్తం ఒక సైడ్ ఎండిపోయింది. ఇది ఎందుకో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయండి అసలుకి కర్నూలులో. సో ఈ సైడ్ అయితే మొత్తం ఎండిపోయింది. రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత మొత్తం షింక్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. అంటే డైలీ ఎప్పుడు నేను సామాన్లన్నీ కడిగిన తర్వాత డైలీ షింక్ని క్లీన్ చేసేస్తానండి. షింక్ అలాగే టైల్స్ కూడా ఉంటాయి కదా, సో మనం వాష్ చేసేటప్పుడు మొత్తం టైల్స్ మీద కూడా పడతాయి అన్నమాట. సోపు అది మొత్తం పడుతుంది కాబట్టి అలాగే అవి మడతలు ఉండిపోతాయి. అందుకని మొత్తం టైల్స్ని కూడా అప్పుడే క్లీన్ చేసేస్తుంటాను. ఇంకా షింక్ టైల్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం చేసేసాను అనమాట. ఇప్పుడు సో చూడండి వాటర్ మొత్తం మాకు గ్యాస్ స్టవ్ కింద వచ్చేస్తాయి అన్నమాట. శుభ్రంగా అంటే సామాన్లు వాష్ చేసినప్పుడు మొత్తం ఇంకా గ్యాస్ స్టవ్ కింద వచ్చేస్తాయి వాటర్. సో ఎక్కువ ప్లేస్ లేదు కదండి, అందుకని ఇంకా అలాగే నేను గ్యాస్ స్టవ్ ప్లేట్స్ కూడా ఉంటాయి కదండి, అవి కూడా ఎప్పుడు సామాన్లు కడుగుతానో అప్పుడు డైలీ ఒక్కసారైనా డెఫినెట్గా వాష్ చేస్తానన్నమాట. సో అలాగే మొత్తం సామాన్లు అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాస్ స్టవ్ అలాగే దాని కింద మొత్తం వాటర్ వచ్చేసి ఉంటాయి కదా, అలాగే అది కూడా శుభ్రంగా నీట్ చేసేసుకుంటాను. సో నేను నైటే మొత్తం నీట్ చేసుకుంటానండి, క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అయినా ఇంకా మార్నింగ్ కూడా కొద్దిగా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా మనం కుక్ చేసిన మరకలు అవి ఉంటాయి కదా, సో అందుకని ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయండి. ఇంకా టెన్షన్ అనమాట, మార్నింగ్ ఏం చేయాలి అని. ఇంకా అలాగే టైల్స్ కూడా అండి, మనం కుక్ చేస్తున్నప్పుడు ఆయిల్ మరకలు అవి పడతాయి, ఇంకా అలాగే వెంటనే క్లీన్ చేసేస్తానమాట, ఎక్కువ పని ఉండదు తర్వాత. సో ఇవి చూస్తున్నారు కదండి, అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇవి అంటే మ్యారేజ్లోనే అనమాట, మా మమ్మీ వాళ్ళు ఇస్తారు కదా ఆ చీర అనమాట. సో 1 మినిట్ శారీ అండి, ఇది 15 ఇయర్స్ అయి వస్తుంది. ఇంకా అప్పుడే 15 ఇయర్స్ బ్యాకే ఈ 1 మినిట్ శారీస్ అయితే వచ్చాయన్నమాట. అప్పుడు ట్రెండ్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, అంటే అప్పుడు కొత్తగా వచ్చాయన్నమాట. అలాగే ఇది వచ్చేసి ఇంకా ఇది కూడా మమ్మీ పెట్టిన శారీనే ఇది కూడా. సో ఈ శారీ ఎంతమంది దగ్గర ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మేము ఉండే ఏరియాలోనే చాలామంది దగ్గర నేను ఈ శారీ అయితే చూశానండి, అసలుకి చాలామంది దగ్గర అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నెట్ వచ్చింది కదా, ఇంకా బ్యాక్ సైడ్ నేను క్లాత్ వేసి సాటిన్ క్లాత్ వేసి అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. దానికే ఆల్రెడీ క్లాత్ వస్తుంది కదండి ఒకటి, అది వేసేసాను. ఇంకా ప్లేట్స్ దగ్గర అయితే పట్టు టైప్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ నెట్ అండి,
సో పళ్ళు అయితే నెట్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. బట్ వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు అని నేను అసలు 15 ఇయర్స్ బ్యాక్ శారీస్ అండి ఇవైతే. సో ఇదైతే 1 మినిట్ శారీ అనమాట. ప్లిట్స్ దగ్గర అయితే చాలా చాలా మంచి డిజైన్ వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, మొత్తం పట్టునే అనమాట. ఐ మీన్ పట్టు అంటారో ఏమంటారో తెలియదు నాకైతే క్లాత్. బట్ మీకు తెలిసింటే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ప్లిట్స్ దగ్గర అయితే మొత్తం నెట్ క్లాత్ వచ్చి దానికి ప్యాచెస్ స్టిచ్ చేశారనమాట. సో పళ్ళు కూడా ఇలా వర్క్ అయితే ఉంది నెట్. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 15 ఇయర్స్ బ్యాక్ శారీస్ అండి ఇవి.